ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము దేవుని వాక్యంలో నుంచి షేబా దేశపు రాణిని గూర్చిన ధ్యానము మన మధ్యలో మిసెస్ శారదా సాగర్ గారు ధ్యానించబోతా ఉన్నారు. విని మనము దీవించబడదాం. ప్రియ గ్రేస్ రేడియో శ్రోతలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాభివందనములు. మరి బైబిల్లోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యం నేటి స్త్రీలకు ఎంతో మార్గదర్శకం. విశ్వాసి నిరీక్షణ మాదిరిగా ఉన్నవారు వీరందరూ ఈ తరానికి, నేటి తరానికి వారు ఆదర్శప్రాయులు. మరి బైబిల్లోని స్త్రీలలోని భాగంగా ఈరోజు ధ్యానాంశము షేబా దేశపు రాణి. షేబా దేశపు రాణిని గురించి ధ్యానించక మునుపు షేబా దేశమును గురించి, ఆ దేశము గురించి బైబిల్లో ఏమి వ్రాయబడిందో కొంత ఆలోచన చేద్దామండి, కొంత ధ్యానిద్దాము. మరి షేబా దేశముకు ఏషియా గ్రంథం 66వ వచనంలో వ్రాయబడినట్లు ఇక్కడ ఏయిఫాల చేత ఒంటెలు, బంగారము, ధూపద్రవ్యములు దొరుకుతాయి. అలాగే ఎహెచ్కేలు గ్రంథము 27-22వ వచనం ప్రకారము వారిలో వర్తకులు ఎక్కువగా ఉంటారు, బంగారు, రత్నాలు, గంధవర్గములు ఇచ్చి సరుకులు కొంటారు. మరియు అరబ్బీ దేశమందు నైరుతి దిక్కున ఉండు ఒక ప్రాచీన రాజ్యము ప్రస్తుతం ఎమెన్ అని పిలువబడుతుంది. ఈ ప్రాంతమందున్న హాము సంతానము ఆదికాండం 10వ అధ్యాయము 7 మరియు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం బట్టి ఇది తెలుస్తుంది. కానీ ఆదికాండం 10:27, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనాలను బట్టి వారు షేము సంతానం, వీరంతా షేము సంతానం అని తెలుస్తుంది. అలాగే యోబు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనాన్ని బట్టి వీరు ఇతరుల ఆస్తిని దోచుకొని ఆ దోపుడు సొమ్ము పెట్టి వ్యాపారములు చేసినట్టుగా తెలుస్తుంది. మరి వీరు ఈ దేశపు ప్రజలు ఇలాగా యెహోవా ప్రజల యొద్దకు వస్తారు. అన్ని ప్రవచనాల ప్రకారమే షేబా దేశపు రాణి జీవితంలో కూడా ఇది నెరవేరింది. ఈ షేబా దేశం గురించి మనము వాక్యం ఏ రీతిగా మనము ధ్యానించినామో, వ్రాయబడిందో, ఆ ప్రజలు మరి వాళ్ళంతా యెహోవా ప్రజల యొద్దకు వస్తారు అన్న ప్రవచనాల ప్రకారమే షేబా దేశపు రాణి జీవితంలో కూడా ఆ ప్రవచనం నెరవేరింది. ఆమె ఎంతటి రాణి అయినా కూడా ఆమెకు ఎన్నో డౌట్స్ అన్నమాట. అంటే ఆమెలో చాలా కలవరము, విస్మయము, ఆ శోధించే గుణాలు ఆమెలో చాలా ఉన్నాయట. ఆమె యెహోవాను గూర్చి, ఆయనను నమ్మిన సొలొమోను గూర్చి విని సొలొమోన్ వద్దకు ఎప్పుడెప్పుడు రావాలా అని చాలా ప్లాన్ చేసుకుందంట. ఆమె ఎలా అనుకుందంట, సంకెళ్ళు వేసుకొని వచ్చిన శబాయియుల వలె వచ్చిందట. దర్శించింది, మాట్లాడింది, తన యొక్క ప్రశ్నల పరంపరలకు జవాబులు కూడా పొందింది. అలాగే ఆ దేవదేవుడైన యెహోవాను నమ్ముకుంది. షెబాయిలు తమ ధనాన్ని యెహోవాకు సమర్పించినట్లుగా సొలొమోనుకు ఈమె కానుకలు సమర్పించింది. ముందుగా యెహోవాకు తన హృదయాన్ని కానుకగా ఇచ్చింది ఈమె. ఇంకా ఇక్కడి నుండి మనము అంశాల వారీగా షేబా దేశపు రాణి గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాము శ్రోతలు. మరి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నామమును గూర్చి విన్న షేబారాణి. యెహోవా నామమును గూర్చి విన్న షేబారాణి. ఈమె రాణి ఉన్నత పదవిని అలంకరించింది.
సింహాసనం మీద ఉన్న ఆమెకు యెహోవా నామమును గురించి వినబడింది. దానికి కారణం యెహోవా నామమును గురించి ఎవరి ద్వారాగానైనా కానీ లేదా చాటించబడినా ఉండాలి. అవును, చాటింపు ప్రకటింపు లేకపోతే వినుట ఎలాగా సాధ్యం కాదు కదండి. మరి రోమా పత్రిక 14:10 ప్రకారము ప్రకటించువారు లేకుండా వారు ఎలాగు విందురు అన్న మాటను బట్టి యెహోవాను గూర్చి ప్రకటించి ఉండాలి. అలాగైతే ఎవరు ప్రకటించి ఉంటారు? ఆ కాలంలో సొలొమోను రాజే ప్రకటించి ఉంటాడు. అలాగైతే చిన్న వయసులోనే రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని పాలిస్తూ మరోవైపు యెహోవా నామాన్ని సొలొమోను రాజు ప్రకటిస్తూ ఉండగా ఈ విషయము భూమి అంతాలలో ఉన్న షేబా దేశపు రాణికి వినబడింది. ఆమెకు ఈ ప్రభు నామము వినబడింది. మరి ఆమె ఇవన్నీ విన్న తర్వాత ఆమె చాలా గూఢార్థమైన మాటలతో సొలొమోను శోధించడానికై వచ్చింది. మరి షేబా రాణి యెహోవాను గూర్చి ఆయన భక్తుడైన సొలొమోను గూర్చి వినింది, కానీ వినబడ్డ సంగతులు నిజమో కాదో అన్న సందేహంతో ఆయనను శోధించడానికై వచ్చింది. గూఢార్థమైన మాటలతో పెద్ద జ్ఞాని అయిన సొలొమోను శోధించడానికి వచ్చిందంటే ఆమె కూడా చాలా జ్ఞాని ఉండాలి కదండి. మరి గూఢార్థాలు ఎన్నో ఆమెకు తెలుసు, అవి సొలొమోను రాజుకు తెలియనో లేదో అన్నట్టుగా అవి శోధించడానికి వచ్చింది. ఆయన జ్ఞానాన్ని గూర్చిన సరైన అవగాహన ఆమెకు లేకపోయింది. మనం కూడా అంతే కదా, మన ప్రభు అయిన యేసు వద్దకు వస్తున్నాము, అనేక ప్రశ్నలతో అనుమానాలతో ఆయన్ను శోధిస్తూనే ఉంటాము. దేవుడు ఇది నా పట్ల చేస్తాడా, ఈ కార్యం నా కోరిక నెరవేరుతుందా లేదా, నేను అడిగి నువ్వు ఇస్తాడో లేదో అన్న అనుమానాలు ప్రభువుపై మనకున్నట్లు ఒక్కోసారి మన అవిశ్వాసాన్ని మనము వ్యక్తం చేస్తూ ఉంటాము. అయినను మనం ఎన్నడూ శోధించకూడదు ప్రభువును. మనం ఎప్పుడూ శోధించకూడదు. యేసు ప్రభువును మొట్టమొదటి శోధించిన వాడు సాతానుడే. ఆయనను శోధించిన వాడు సాతానుడే. సాతానుతో దేవుడేమంటాడు? నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదు అని చెప్తారు కదా. లూకాసు వార్త 4:12 సాతానుతో చెప్పిన మాటనే ప్రభువు ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. మరి ఆయనను శోధించడానికి మనము ఆయన యొద్దకు రాకూడదు. మరి షేబా రాణి తాను సొలొమోను వద్దకు వచ్చిన ఉద్దేశం ఏదైనా కూడా అక్కడి సంగతులు చూసిన తర్వాత ఆమె మనసు మారిపోయింది. శోధించడం మానివేసి ఇక పరిశోధించడం మొదలుపెట్టిందట. యేసుక్రీస్తును కొన్నిసార్లు ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు లాంటి వారు కూడా శోధిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదండి. మరి షేబా రాణి కూడా మరి ఈ విధంగా ఆమె ఎంతో శోధించడానికి వచ్చి ఎన్నో డౌట్స్ అన్ని ఆమె ఎన్నో క్లియర్ చేసుకోవడానికని తన మైండ్ నిండా ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఉందన్నమాట. ఆ విధంగా ఈమె యెరూషలేమునకు వచ్చింది. యెరూషలేమునకు వచ్చిన షేబా రాణి దక్షిణ దేశపు రాణి అని కూడా అంటారు. ఈ సొలొమోను జ్ఞానాన్ని గురించి వినడానికి ఆమె యెరూషలేమునకు విచ్చేసింది. ఎక్కడో ఆమె ప్లేస్ ఎక్కడో ఉన్నా కూడా ఎంతో కష్టంతో యెరూషలేముకు రావాలంటే చిన్న విషయం కాదు. మరి ఎంతో దూరం ప్రయాణం చేయాలి. ఆ దినాల్లో వాహనాలు లేవు, వసతులు లేవు, ఒంటల మీద ప్రయాణాలు చేయాలి. అదేమంత సులువు కాదు. అయినా కూడా ఆమెకున్న ఆశను బట్టి ఆమెకు ఈ దూర ప్రయాణం కష్టంగా అనిపించలేదు. ఇక్కడ యెరూషలేము స్థానిక సంఘానికి గుర్తుగా ఉంది. మరి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి షేబా రాణి వచ్చినట్లు మనం కూడా దైవ జ్ఞానం కొరకు మనము క్రమం తప్పకుండా సంఘానికి రావాలి, సహవాసంలో ఉండాలి, ఎంతో దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి. మరి యెరూషలేముకు రావాలన్న ఆశ ఆమెకు మార్గాన్ని సుగమం చేసింది. మరి ఈమె గొప్ప పరివారంతో గంధవర్గాలను, రత్నాలను ఒంటల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చింది ఈ షేబా రాణి. గొప్ప కానుకతో రాణి సొలొమోనును దర్శించింది. మరి ఈ సందర్భంలో యారొబాము భార్య రాణి షిలోహులోని ప్రవక్త అయిన అహియాకు తెచ్చిన వేషధారణ కానుకను, అబీగయేలు మరి అరణ్యంలో దావీదుకు తెచ్చిన ధారాళమైన కానుకలు తెచ్చింది కదా ఆమె. మరి ఆ కానుకలను, అలాగే మీకా 6:6-8 వ్రాయబడిన యెహోవాకు ఇవ్వవలసిన కానుకను జ్ఞాపకం మనము ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము
జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని కదండి, దేవుని సన్నిధిలో మనము వట్టి చేతులతో కనపడకూడదు అనే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలోని ఈ యొక్క వాక్యాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. ఈమె గొప్ప పరివారంతో సొలొమోను దగ్గరికి వచ్చింది. మరి గొప్ప పరివారంతో వచ్చింది. సొలొమోను దర్శనం చేసుకుంది. ఈ షేబా దేశపు రాణి ఎట్టకేలకి యెరూషలేముకు వచ్చి ఇక్కడ సొలొమోనును దర్శనం చేసింది. ఆనాడు ఆమె సొలొమోనును దర్శిస్తే, నేడు మనము దేవుని సన్నిధిలో సొలొమోను కంటే గొప్పవాడైన మన పరమ ప్రభువును వాక్యం ద్వారా దర్శనం చేసుకుంటున్నామా అని మనము ప్రశ్నించుకోవాలండి. మరి ప్రియ శ్రోతలారా, కీర్తన 8వ కీర్తన 4వ వచనం ప్రకారము, నీవు నరపుత్రులను దర్శించుటకు వాడేపాటి వాడు అని వ్రాయబడింది కదండి. మనం ఏపాటి వారము? నాసికారంధ్రములలో ఊపిరి గల వారము, గడ్డిపోచ వంటి వారము, త్రాసు మీద ధూళి వంటి వారము, చెద నుండి కారు నీటి బంధువుల వంటి వారము అని మనల్ని పోల్చుకోవచ్చు. అట్టి మానవులను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. మరి అబ్రహామును, శారాను, దానియేలును, యోసేపును ఇలాంటి వారిని తన ప్రత్యక్షతల ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా దర్శించాడు. అయితే మనం కూడా దేవుణ్ణి దర్శింపతగదా? మరి దావీదు కీర్తన 17వ కీర్తన 15వ వచనంలో వ్రాసినట్టు, నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనం చేసుకుందును అంటున్నాడు. ఆయన నేను మేలుకొన్నప్పుడు ఆయన స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును అని అంటున్నాడు. అలాగా ఆయన ఈ దినాలలో తన వాక్యం ద్వారా దర్శించినప్పుడు మన ఆశలు, మన కోరికలు నెరవేర్చుకోగలము. మరి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి సొలొమోనుతో ఈమె షేబా దేశపు రాణి మాట్లాడింది. తాను ఆలోచించి తనకు తోచిన అంతటి ప్రకారం సొలొమోనుతో ప్రశ్నించి చాలా విషయాలను ఆమె క్లారిఫై చేసుకుంది. మనం కూడా మన ప్రశ్నలను దేవునితో అడగవచ్చు కదండి. మరి అనాలోచనతో కాకుండా ఆలోచించి మనము మాటలు సిద్ధపరచుకొని, అంటే ప్రార్థన సిద్ధం చేసుకొని, ఉదయమున కీర్తన 5వ కీర్తన 3వ వచనాల్లో వ్రాసినట్టు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందునన్నట్లు మనం అందరము సిద్ధపరచుకొని దేవుణ్ణి ప్రార్థించాలి. మరి షేబా రాణి సొలొమోనుతో మాట్లాడగా అంటే అనగా ప్రార్థించగా అని అర్థము. మరి ఇక్కడ పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడింది? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, కనుక నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము అని సంఘవధువును కోరుతున్నాడు. ప్రార్థన ఇక్కడ వ్యక్తిగత ప్రార్థనలో మన స్వరాన్ని ప్రభువుకు వినిపించాలి. మరి ఈమె షేబా దేశపు రాణి సొలొమోనుతో ఎంతో చక్కగా మాట్లాడింది. మరి తర్వాత తాను వేసిన ప్రశ్నలన్నిటికీ మరుగైనదేదీ లేని ప్రత్యుత్తరాన్ని కూడా పొందింది ఈమె గూఢార్థాలతో ప్రశ్నలు వేసిన షేబా రాణి తోచిన దాన్నంతటిని బట్టి సొలొమోనుతో మాట్లాడిన షేబా రాణి ఆ ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే కాక అన్నింటికి కూడా ప్రత్యుత్తరం పొందింది. మరి అన్ని ప్రశ్నలకు కూడా సొలొమోను చాలా విడదీసి చెప్పాడట. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరం చెప్పలేని మరుగైన మాట ఏది కూడా లేకపోయింది. అలాగే మన ప్రభువును అంతే కదండి. మన ప్రశ్నలన్నింటికీ అసలు జవాబు ఆయనే, ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే మరుగు మాటను బయలుపరుస్తాడు. యెహోవాకు మరుగైనది ఏదైనా కలదా అని మనము వాక్యం ద్వారా తెలుసుకున్నాము. పూర్వము ప్రవక్తలు ఆ మర్మాలను గురించి వ్రాసారే కానీ ఆ మర్మాలను దేవుడు అప్పటిలో వారికి బయలుపరచలేదు. మనకైతే ఇప్పుడు తన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. దానియేలు 2వ గ్రంథము 22వ వచనంలో రాయబడినట్లు, యెహోవా మరుగు మాటలను మర్మములను బయలుపరచును అని దానియేలు చెప్తున్నాడు. మరి సొలొమోను దగ్గర ఈమె ఎంతో గౌరవంగా వచ్చి తనకున్న ప్రశ్నలకు అన్ని జవాబులు పొందుకొనింది. అలాగే ఇక్కడ ఈమె 8 విషయాలపై విస్మయం పొందిందంట. అవి అంటే ఏ విషయాలు అన్నది మనము చూసుకుందాము. మొదటగా ఆమె సొలొమోను జ్ఞానం గురించి చాలా విస్మయం పొందింది.
తర్వాత ఆయన కట్టించిన మందిరం దర్శించి దాని గురించి కూడా చాలా విస్మయం పొందింది. అలాగే సొలొమోను బల్ల మీద ఉంచబడిన భోజన ద్రవ్యములను గురించి కూడా ఆమె చాలా ఆశ్చర్యపడిందంట. మరి ప్రభువు తన సంఘ కన్యకి ఇచ్చే భోజన ద్రవ్యాలను చూద్దామని ఆ బల్ల మీద ఉంచబడిన అవన్నీ కూడా చూసి ఆమె చాలా చాలా విస్మయం పొందిందంట. ప్రతిరోజు దైవవాక్యాన్ని ధ్యానించాలి. అలాగే వీటిని చూసి ఆమెలో చాలా ఆత్మీయంగా ఎంతో సంతోషపడిందంట. మరి అలాగే ఆ యొక్క ఆరాధన బల్లను గురించి, తర్వాత సొలొమోను సేవకులు కూర్చుండే పీఠములను గురించి కూడా ఆమె చాలా విస్మయం పొందిందట. అలాగే సొలొమోను ఉపచారులు కనిపెట్టడం గురించి కూడా చాలా విస్మయం పొందిందంట. అంటే సొలొమోను ఉపచారులు ఎప్పుడెప్పుడు ఉపచారం చేద్దామా అని కనిపెట్టుకొని సిద్ధంగా ఉంటారట. మరి పని చేయాల్సి వస్తుందని మరి తప్పించుకునేవారు కాదు. ఎప్పుడు వారి రాజు సేవలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారంట. వారందరిని గురించి కూడా ఆమె చాలా పరిచర్య చేసే వాళ్ళందరినీ గురించి కూడా ఎంతో విస్మయం పొందిందంట. అలాగే సొలొమోను గిన్నెను అందించు వారిని గురించి కూడా చాలా విస్మయం పొందిందంట. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అర్తహషస్త అనే ఒక అన్యరాజుకు ఇశ్రాయేలీలుగా గిన్నె అందించువాడుగా ఉన్నాడు కదా. మరి గవర్నర్ పదవిలో ఉంటూ కూడా అతడు రాజుకు నమ్మకంగా ఉన్నాడు. కనుకనే రాజు అతన్ని తనకు గిన్నె అందించువాడిగా ఉంచుకున్నాడు. అలాగా పరమ సొలొమోను రాజుకు ఆయన సేవకులుగా ఏ గిన్నెలు అందించువారంగా ఉండాలో మనము ఆలోచించుకోవాలి. మరి అలాగే అతడు సొలొమోను అర్పించిన బలులను గురించి కూడా తెలుసుకొని చాలా విస్మయం పొందిందంట. మరి ముఖ్యంగా ఆయన జ్ఞానమును అతని కార్యాలను నమ్మింది. వీటన్నిటిని గురించి విస్మయం పొందడమే కాదు, సొలొమోను జ్ఞానాన్ని అతని కార్యాలను నమ్మింది ఈమె. మరి ఈమె తన తర్వాత ఈమె చాలా మటుకు ఎంతో ఇవన్నీ గమనించిన తర్వాత సొలొమోను యొక్క, తన జనుల యొక్క, తన సేవకుల యొక్క భాగ్యంను గురించి సాక్ష్యం ఇచ్చింది షేబారాణి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్లు, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానము నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి అని షేబారాణి 6-7 వచనాల్లో చెప్పినట్లు మనం కూడా పరలోకపు యెరూషలేమునకు వెళ్ళి ప్రభువును, ఆయన మహిమను, ఐశ్వర్యాన్ని, ఆయన నిర్మించిన నివాసములను, అలాగే ఆయన పరిశుద్ధులకిచ్చే వాడబారని స్వాస్థ్యమును, మరియు గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును, వివాహ విందును, ఆయన మనకిచ్చే మహిమను, కిరీటములను, సింహాసనములను, ఇలాగా ఒకటేంటండి అన్నిటిని గూర్చి భూలోకంలో విన్న దానికంటే బహుగా ఉన్నాయని మనము ప్రభువును స్తుతిస్తాము. ఇక్కడ మన భాగ్యము, మన జ్ఞానము బహుగా మించి ఉన్నదని చెప్తుండగా సొలొమోను జ్ఞానం గురించి ముందుగానే ధ్యానించాము. అలాగే దేవుని జ్ఞానాన్ని గురించి కూడా మనము ఎంతో ధ్యానించవలసింది. మరి ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడైన మన పరమ సొలొమోను అయిన ప్రభువు భాగ్యాన్ని కొంత ఆలోచన చేద్దాము. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు దేవుని స్వరూపి అయి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనలేదని వ్రాయబడింది. అలాగైతే పరలోకమందు యేసు ప్రభువు కలిగి ఉన్న భాగ్యము విడిచిపెట్టకుండా అలాగే పట్టుకొనవలసిన భాగ్యము, ఎవ్వరికి ఇవ్వకుండా తానే ఉంచుకొనవలసిన భాగ్యము, అలాగే చనిపోయిన ప్రభువు సన్నిధికి వెళ్ళిన మన తల్లిదండ్రుల సంగతిని కూర్చి ఆలోచించాలి. భూలోకంలో మనము వారికి ప్రియమైన పిల్లలమైన ఆ పరలోక భాగ్యాన్ని, దైవ సన్నిధిని చూచిన వారు ప్రభువు భూలోకానికి వెళ్ళండి అని వారిని నెట్టినా కూడా ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్ట రావడానికి ఎవ్వరూ ఇష్టపడరు కదండి. అట్టి సమయంలో రేపు మనమైనా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తరువాత భూలోకానికి రావడానికి ఎవ్వరము ఇష్టపడము. అయితే ప్రభువు తను కలిగి ఉన్న భాగ్యాన్ని మన కొరకు
విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మరి నశించిన దానికి వెతికి రక్షించుటకే ఈ లోకమునకు వచ్చాడు. మరి ఆయన సొలొమోను తన జ్ఞానం కొరకు మాత్రమే ప్రార్థిస్తే తన జ్ఞానంతో పాటు మరి ఎంతో ఐశ్వర్యమును కూడా ఆయన ఇచ్చాడు. మరి సొలొమోను రాజుకు కానుకలన్నీ సమర్పించింది కదా ఆమె 240 మణుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గంలను, రత్నములను అన్ని సమస్తము ఆయనకు బహుమానంగా ఇచ్చింది. మరి ఈ విధంగా దేవుణ్ణి సొలొమోనును కూడా మనము మన హృదయాన్ని సమర్పించుకొని ఆయనను స్తుతించి కీర్తించాలి. మరి అలాగే సొలొమోను చేత ఆమె సొలొమోను తన ప్రభావం చొప్పున ఇచ్చింది మాత్రమే కాక ఆమె కోరిన ప్రకారము ఆమె పూర్తిగా ఆమె ఇష్టపూర్వకంగా ఆమెకి ఇచ్చాడు అని వ్రాయబడింది. అంటే ప్రభువు మన కోరికలు తీర్చేవాడు, ఆశలు తీర్చేవాడు అనే కాదండి, ఆయన చిత్తానుసారంగా మనము కోరినవన్నీ ఆయన మన కోరికను సిద్ధింపచేస్తాడు అని మనము వాక్యంలో చూస్తాము. మరి ఈ అనంత జ్ఞానివైన మన ప్రభు దగ్గర మనము విధేయతతో ప్రతిరోజు మనము జ్ఞానం కొరకు ప్రార్థించుకోవాలి. అంటే ఆయన సర్వ విధములైన బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి కదా. ఆ జ్ఞానం కొరకు మనము ప్రతిరోజు రోజు కావాల్సిన జ్ఞానం పొందుకోవాలి. ఆయన జ్ఞానం అడిగితే ధారాళంగా మనకు దయచేయు ప్రభువు. మరి మనం సందేహించకుండా అడిగి జ్ఞానమును పొందుకొని ఈ లోక జ్ఞానం కాదండి, మరి ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవడానికి, మరి మన దైనందిన జీవితంలో ఏ విధంగా మనం మాదిరికరంగా ఉండాలో ఆ విధమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రభు ద్వారా మనం జ్ఞానమును సంపాదించుకొని ప్రభు కృపలో మనము ఎదుగడానికి ప్రయత్నిస్తాం. దేవుని కృప మీకందరికీ తోడైండును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణ జీవాధిపతమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానైనా. గడిచిన కాలం అంతా ప్రభు మమ్మల్ని ఎంతగానో మీ యొక్క మితిలేని ప్రేమతో కాపాడుతూ ఎడతెగని వాత్సల్యత మాపై చూపిస్తున్నదనే ప్రభు మేము ఈ లోకంలో క్షేమ స్థితిలో ఉన్నామని మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానైనా. ఈ యొక్క రేడియో మినిస్ట్రీలో వాక్యం చెప్పడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలనైనా. ప్రభు మా నాయన మా ప్రియ తండ్రి, ఈ యొక్క వాక్యంను ధ్యానిస్తుండగా ప్రభు మా నాయన మాకు కావాల్సిన జ్ఞాన వేగంలో మెండుగా అనుగ్రహించిందైనా. ప్రభు ఇంకా వాక్యంలో బలపడడానికి కృప చూపించిందైనా. ప్రభు వాక్యంని సరిగ్గా అర్థం చేసుకొని ఆ మర్మములను తెలుసుకునే జ్ఞానంతో మమ్మల్ని దీవించి ప్రభు మా నాయన మీ చిత్తానుసారంగా జీవించడానికి, మీకు మహిమకరంగా జీవించడానికి ప్రభు మా జీవితాన్ని సరిదిద్దుమని వేడుకుంటూ ప్రభు ఈ యొక్క రేడియో మినిస్ట్రీని గొప్పగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు శక్తిగల నామంలో, మహిమగల నామంలో, అతి పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.